నిన్న నీతి ఆయోగ్ సమావేశం కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లారు. అదే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని డిపిఆర్లు అంటే పోర్ట్ సిటీ కావచ్చు, అదే మెట్రో విస్తరణ సంబంధించిన డిపిఆర్లు అన్ని కూడా సబ్మిట్ చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న నుంచి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటూ కేంద్ర మంత్రులు కలిసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం, అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా కసరత్తు చేస్తాం. ఖచ్చితంగా ఈ నెలలో ఈ సమస్య పూర్తిస్థాయి పరిష్కారం లభించబోతా ఉంది. అదే కాకుండా కార్యవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, పీసీసీ కార్యవర్గానికి సంబంధించి జనరల్ సెక్రటరీ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, దాని మీద కూడా కసరత్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ రెండు సమస్యలకు ఏకకాలంలో పరిష్కారం చూపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానిలో భాగంగా కసరత్తు చేస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలకు అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా, అదేవిధంగా అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం, ప్రధానంగా బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీల నుంచి కావచ్చు, అదేవిధంగా మైనార్టీ నుంచి కూడా అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించి మాకేయాలని చెప్పేసి రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి గారు, బీర్లా ఎలయ్య గారు, అదేవిధంగా బాలనాయక్ గారు, నిజామాబాద్ నుంచి షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, అదే కాకుండా మాదిగ సామాజిక వర్గానికి కూడా మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని చెప్పేసి వారు అడుగుతా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్ గారు, అదేవిధంగా వీరు అడుగుతా ఉన్నారు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అదే కాకుండా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, చీఫ్ విప్ కావచ్చు, ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. అదే కాకుండా ఇందులో రాని వర్గాలకు పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వబోతున్నారు. అదే కాకుండా ఇంకా నామినేటెడ్ పదవులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా ఈసారి పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది.